మీరు మాత్రం తక్కువ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం అసలు పెట్టుకోవద్దు. చిరంజీవి, డాన్లీ, ప్రభాస్ ఈ క్యామియోస్ పడకపోతే ఇదే నా ఛానల్, ఒరిజినల్ ఛానల్ కూడా ఇదే. వచ్చి మీ ఇష్టం వచ్చిన బూతులు తిట్టుకోండి. వెల్కమ్ టు ద ఆర్ఎస్వర్ ఛానల్. ఈరోజు స్పిరిట్ మూవీ అప్డేట్స్ అయితే చాలా వచ్చినాయి అండ్ చాలా రూమర్స్ వచ్చినాయి. అవి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఈరోజు పూజ అయితే అయిపోయిందనమాట. బట్ అక్కడికి చిరంజీవి వచ్చాడు. అంటే చిరంజీవి ఖచ్చితంగా క్యామియో ఉంటుంది. క్యామియో కాదు, ఇది క్యారెక్టర్ ఉంటుంది అంతే. బట్ చిరంజీవి అనే వ్యక్తి ప్రభాస్కి ఫాదర్గా అనుకుంటున్నారు చాలామంది. ఫాదర్గా అయితే ఉండదు. అండ్ హీఈస్ ఎ కో అపోనెంట్. అంటే ఐ మీన్ ప్రభాస్ది ఒక పోలీస్ క్యారెక్టర్ కాబట్టి పోలీస్కి ఒక హెడ్ ఉంటారు కదా, సో ఆ క్యారెక్టర్ అయితే ఉంటుంది అంటున్నారు. చాలా వరకు అదే క్యారెక్టర్ ఉంటుంది. అండ్ డాన్లీ అయితే విలన్ మ్యాక్సిమం ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. శ్రీకాంత్, తరుణ్ ఇట్లాంటివి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అనమాట. బట్ స్టోరీ లైన్ అది మాత్రం ఒక పోర్ట్ ఏరియా తరపున ఒక గ్యాంగ్స్టర్స్ అండ్ ఒక సిన్సియర్ కాప్ మధ్యలో జరిగే స్టోరీ అనమాట ఇది. మొన్న వదిలిన ఒక వాయిస్ గ్లిమ్స్ అనమాట. వాయిస్ గ్లిమ్సే ఒక్కొక్క వర్డ్కి ఆ ఇమాజినేషన్ని మన వాళ్ళు ఏఐతో జనరేట్ చేసి ఒక ఇన్స్టాగ్రామ్ ఆర్ సోషల్ మీడియా అకౌంట్స్లో పెట్టినప్పుడు మేము చూసాము. అసలు అదే సేమ్ యాస్టీస్కి పెడితే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించుకోండి. మీకు చాలా వరకు సోషల్ మీడియాలో ఇట్లన్నిట్లో దొరుకుతుంది ఆ వీడియో. అసలు ఆ వాయిస్ని బట్టి మన వాళ్ళు జనరేట్ చేశారనమాట. పీక్స్ అనమాట. మన సందీప్ రెడ్డి వంగ ప్యూర్ సినిమాటిక్లో చూపిస్తాడు. అసలు సందీప్ రెడ్డి వంగ అనే వ్యక్తి యానిమల్తో అండ్ అర్జున్ రెడ్డి మూడు సినిమాలు తీశాడు. 3 హిట్ అనమాట. ఒకటి బాలీవుడ్, 2 టాలీవుడ్. అసలు పీక్స్లో హిట్ అనమాట అవి. అది అట్లాంటి డైరెక్టర్ ఇప్పుడు ప్రభాస్ గారితో తీస్తున్నారంటే ఏ రేంజ్లో ఉండబోతుంది అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆ క్వశ్చన్ మార్క్ని చెరిపేయండి అనమాట. చెరిపేసి అక్కడ పులి స్టాప్ కూడా కాదు, కామాస్ పెట్టుకెళ్ళాలి. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అసలు సందీప్ రెడ్డి వంగ అనే పేరుకి అక్కడ ప్రభాస్ స్పిరిట్ అని పడుతుంటే బాబోయ్ వాళ్ళు తగలబడిపోతాయి, ఖచ్చితంగా తగలబడిపోతాయి. మీరు మాత్రం తక్కువ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం అసలు పెట్టుకోవద్దు. ఎందుకంటే తక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే హాల్కి వెళ్తే చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అట్లా ఉంటుంది సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ కాంబో. అండ్ మెగాస్టార్ చిరంజీవి తనకి ఖచ్చితంగా ఫైట్ లేకుండా అయితే ఉండదు. నరుకుడు ఏ విధంగా ఉంటుందో అండ్ గన్స్ ఎట్లా వాడాలి ఏందనేది సందీప్ రెడ్డి వంగకి అన్నీ తెలుసు. సో సందీప్ రెడ్డి వంగ ఎలా చూపిస్తాడు అనేదే మనం చూడాలి. కానీ అరే ఏంది స్టోరీ అనే పాయింట్ మీరు పట్టుకోకూడదు. అసలు అట్లా ఉంటుంది అనమాట. సో మీకు దండం పెడుతున్నాను, తక్కువ హైప్ అయితే పెట్టుకోవద్దు. మ్యాక్సిమం మించి హైపే పెట్టుకోండి, మీకే మంచిది. అండ్ ఫైనల్గా సినిమా రన్ టైమ్ అండ్ సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సినిమా మ్యాక్సిమం 2027 ఆర్ 28 ఈ గ్యాప్లో ఎడిటింగ్ అండ్ విఎఫ్ఎక్స్ అండ్ సౌండ్ డిజైనింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఈ గ్యాప్లో రాబోతుంది. అండ్ సినిమా రన్ టైం వచ్చేసరికి 2 hours 35 minutes అయితే ఉండబోతుందని చెప్తున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి.